మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ఎవరినండి? యేసు ప్రభువారిని మరణము బంధించి ఉంచటము, సమాధి బంధించి ఉంచటము అసాధ్యము. ఎందుకు అసాధ్యము? ఎందుకు అసాధ్యం చెప్పండి? యేసు ప్రభువారిని ఎందుకు మరణం బంధించి ఉంచలేదు? ఎందుకు యేసు ప్రభువారు మరణించే ఉండలేదు? ఎందుకు యేసు ప్రభువారిని మరణం బంధించి ఉంచలేదు? ఆయన దేవుడు కాబట్ట. మీరు ఒకటి విన్నారు, ఎప్పుడు? గుడ్ ఫ్రైడే రోజు ఆయనకి దప్పిక వేసింది, ఆకలిగా ఉన్నాడు. ఆయన దేవుడు అని నమ్మకంతో పాటు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, ఆయన సంపూర్ణ మానవుడు కూడా. సంపూర్ణ మానవుడు. నాలాగే ఆకలి ఉంటుంది ఆయనకి. నేను ఏడ్చినట్టు ఆయన ఏడుస్తాడు. నాలా నొప్పి ఉంటుంది ఆయనకి, నాలాగా విచారం ఉంటుంది. ఆయన సంపూర్ణ మానవుడు, దేవత్వం కలిగిన వాడు. మరి మరణం ఎందుకు ఆయన బంధించలేదు? ఆదాములాగే ఉన్నాడు కదా యేసు ప్రభువారు కూడా. అంటే శరీరము, రక్తము, నొప్పి, బాధ, ఆకలి అన్నీ ఉన్నాయి కదా. మరేంటి తేడా ఏంటి వాళ్ళిద్దరికి? అది జన్మలో అని కాదు, ఆయన పాపము చేయలేదు. మరణం ఎందుకు ఆయన బంధించలేదో తెలుసా? ఎందుకు అసాధ్యమైందో తెలుసా? ఆయన మానవుడే కానీ పాపం లేనివాడు. ఎంతో బాగా ధర్మశాస్త్రం తెలిసిన పండితులు, బాగా మేమే నీతి పనులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఆయనలో తప్పులు చూడాలని వెతుకుతున్నా సరే, అలాంటి వాళ్ళకి, తప్పులు వెతికే వాళ్ళకి ఆయన వేసిన ప్రశ్న ఏంటో తెలుసా? మీలో ఎవరైనా సరే నాలో పాపం ఉన్నదని ఎవరు స్థాపించగలడు? ఇప్పుడు నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, అరే నాలో ఏమన్నా తప్పు ఉందా అంటే, నేను ఒక నెల సంవత్సరం రాసుకోవచ్చు వాడు చెప్పేయన్ని. నేను అలాంటి దుర్మార్గుడిని కాబట్టి వాడు చెప్తాడు. కానీ యేసు ప్రభువారు ఎవరైతే తప్పు వెతుకుతున్నారో వాళ్ళకే, నాలో పాపం ఉన్నది మీలో ఎవడు స్థాపించగలడు అన్నప్పుడు ఏ పాపము వాళ్ళు చూపించలేకపోయారు, చెప్పలేకపోయారు. యేసు ప్రభువారిని మరణము బంధించలేకపోయింది. ఎందుకంటే ఆయన దేవుడని కాదండి, ముఖ్యంగా ముందు ఆయన పాపము చేయలేదు, పాపము లేనివాడు కాబట్టి.